హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఉండే కొన్ని వేరియస్ పోస్టులు అనేది మనకి భర్తీ చేశారు. అంటే సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్స్లో ఏంటంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ బేసిస్ కింద రాత పరీక్ష లేకుండా నార్మల్గా ఒక చిన్న ఇంటర్వ్యూ ఆధారంగా అనేది వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్స్లో ఉండే జాబ్స్ ఇవి. సో ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేయండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ బ్యాలెన్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. ఇక్కడ ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అని అయితే ఇచ్చారు. మనకి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏపీవీవీపీ డీసీహెచ్ఎస్ ప్రకాశం ఈస్ట్ వేల్ అనేది ఇచ్చారంటే ప్రకాశం డిస్టిక్ ఉంటుంది కదా, ఈ ప్రకాశం డిస్టిక్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ వెలువడింది. సో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 17/3/2025 మనకి మార్చి 24 వరకు అయితే అప్లికేషన్స్ అనేది ఫిల్ చేయాలంట. సో మనకి జస్ట్ మనకు ఒక 6 days మాత్రమే ఆన్లైన్లో కాదు, ఇది ఆఫ్లైన్లో కానీ ఫిజికల్ అప్లికేషన్ కానీ వీళ్ళకి ఇవ్వాలి. సో ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ ఇదంతా కూడాను. అయితే ఇందులో మనకి ఏమి ఇచ్చారు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్వైర్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, హెల్త్ సెంటర్స్ అండ్ ఏరియా హాస్పిటల్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ డీసీహెచ్ఎస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అను కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ బేసిస్ కింద. సో మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే ఇది అండర్ కంట్రోల్ డీసీహెచ్ఎస్ ఉంటాయి కదా, వీటిల్లో ఉండే కొన్ని జాబ్స్ అవి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ కింద ఇప్పుడు తీసుకొని ఆఫ్టర్ ఒక 2 years 3 years ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక మీకు ఏంటంటే పర్మనెంట్గా చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది అయితే ఇందులో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషను మార్చి 24 లోపల ఫిల్డ్ అప్లికేషన్ షాల్ బీ సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫిక్డ్ మనకి కౌంటరీస్ అనేది ఇచ్చారు. సో కాబట్టి మీరు 24th March బిఫోర్ ఎప్పుడైనా సరే ఫిజికల్ అప్లికేషన్ అనేది వీళ్ళకి సబ్మిట్ చేయాలంట అది. అండ్ నెక్స్ట్ ఇవి పోస్టులు మనకి ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీ, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ పర్ మంత్ శాలరీ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఈ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ వాళ్ళకి ఇవి కాంట్రాక్ట్ కింద అయితే తీసుకుంటున్నారు. వీళ్ళకి 32K వరకు అనేది శాలరీ అనేది వస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉంటాయి కదా, సో మనకి గ్రేడ్ 2 ఇది కూడా కాంట్రాక్టే, వీళ్ళకి 32K అనేది వస్తుంది. అలాగే ఆఫీసు సబార్డినేట్ థియేటర్ అసిస్టెంట్ వీళ్ళకి కూడా 15K శాలరీ అనేది వస్తుంది. అండ్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ వీళ్ళకి 15K ఉంటుంది. జనరల్ డ్యూటీ అటెండర్స్ సో వీళ్ళకి 15K అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ 4 పోస్టులు వచ్చేసరికి అవుట్ సోర్సింగ్, ఇవి వచ్చేసరికి ఏంటంటే కాంట్రాక్ట్. సో అవుట్ సోర్సింగ్ అనేది కొన్నాళ్ళు చేశాక కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు. కాంట్రాక్ట్ అనేది కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇది పర్మనెంట్ చేస్తారు. సో ఇలా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చారు, టోటల్ వేకెన్సీ అనేది 16 కదా, ఆ 16 కూడా ఏంటంటే కొన్ని కేటగిరీ ఉంటాయి కదా, ఆ కేటగిరీ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది ఒకటి చూసుకోండి. ఇంకా ఏమి ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ. an acknowledgement will be issued by the office DCHS Prakasham on receipt of application immediately with check slip of enclosures, application form and other details can be obtained at the Prakasham district website.
ఈ వెబ్సైట్ ఉంది కదా, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మనకి ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఫాము, నోటిఫికేషను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అయితే ఇంకా మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఒక్కొక్క పోస్ట్కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్కు వీళ్ళకి ఏంటంటే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్స్ వాళ్ళకి బీఎస్సీ ఆడియాలజీ అనేది చేసి ఉండాలి ఆడియోమెట్రిక్ టెక్నీషియన్స్కి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి ఏంటంటే డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ వొకేషనల్ ఇంటర్ కానీ చేస్తారు కదా. సో వొకేషనల్ ఇంటర్ ఎవరైతే చేస్తారో ఆ వొకేషనల్ ఇంటర్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. అండ్ థియేటర్ అసిస్టెంట్, సో ఈ థియేటర్ అసిస్టెంట్ వాళ్ళకి కూడాను ఇక్కడ చూడండి, పాస్ ఇన్ ఎస్ఎస్సి ఇట్స్ ఈక్విలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అథారిటైజ్డ్ ఏజెన్సీ అయితే ఇచ్చారు థియేటర్ అసిస్టెంట్కి. సో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ విత్ 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. అలాగే జనరల్ డ్యూటీ అటెండర్స్ ఉంటారు కదా, వీళ్ళకైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈ జనరల్ డ్యూటీ వాళ్ళకి. సో అదొకటి. అండ్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ వాళ్ళకి కూడా 10th క్లాస్ అనేది సరిపోతుంది. సో ఈ పోస్టులన్నిటికి మ్యాక్సిమం 10th క్లాస్ క్వాలిఫికేషనే ఉంది. ఫస్ట్ 2 ల్యాబ్ టెక్నీషియన్కి అండ్ రేడియాలజీ వాళ్ళు ఉన్నారు కదా, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ వీళ్ళకి బీఎస్సీ ఆడియాలజీ, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసిన వాళ్ళు కావాలి. సో ఇది క్వాలిఫికేషను. శాలరీస్ ఆల్రెడీ మీకు చెప్పాను, వీళ్ళందరికీ కూడా 15K వస్తుంది ఓన్లీ ఆడియాలజీ టెక్నీషియన్స్కి. అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్కి వీళ్ళకి 32K వరకు అనేది ఉంటుంది. సో ఇది. అండ్ ఇంకా ఏముంటుంది, ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ 42 years, ఏజ్ విల్ బి రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా ఇచ్చారు, రిలాక్సేషన్స్ అన్నీ కూడా కలుపుకొని మనకి ఇక్కడ 52 years వరకు అయితే ఇచ్చారు. మినిమం మనకి 42 years, మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే 52 years వరకు అనేది ఇచ్చారు. ఈ లోపల ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే, మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఇవంతా ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్కి వచ్చేసరికి ఏంటంటే 100 marks అనేది ఉంటుంది. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ అనేది పెట్టరు, నార్మల్గా ఒక ఇంటర్వ్యూ చేస్తారు. మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చూస్తారు, దాన్ని బట్టి అయితే వీళ్ళు తీసుకుంటారు. సో ఇది. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా, ఈ డేట్ లోపల అప్లికేషన్ ఫామ్ అనేది ఇవి ఒకసారి చెక్ చేసుకోండి, ఈ వెబ్సైట్ లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మనకి డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 24th లోపల అప్లై చేసుకోవాలి, అది కూడా ఫిజికల్ అప్లికేషను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.